హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే మన మిత్రులు ఒకరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయడం జరిగిందండి. పెన్షనర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఒకసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన మిత్రులు అయితే ఈ విధంగా కామెంట్ అయితే చేయడం జరిగిందండి. ఈ కామెంట్లో ఏమని కామెంట్ చేశారంటే, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను 70 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుండే అమలు చేయాలి, 71వ సంవత్సరం నుండి అనేదాన్ని పెన్షనర్స్ అసోసియేషన్ వారు వ్యతిరేకించాలండి. పెన్షనర్స్ అందరూ కూడా అసోసియేషన్ వారికి సహకరించండి అంటూ ఒక కామెంట్ అయితే పెట్టడం జరిగిందండి. ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనేది చెప్పుకోవాలి. 70 సంవత్సరాల నుంచి లెక్కించినట్లయితే కాస్త పెన్షనర్స్కి సంబంధించి కూడా కాస్త ఊరట అయితే లభిస్తుందండి. 71వ సంవత్సరం నుంచి అని చెప్తే ఈ కాలంలో 70 సంవత్సరాలు అంటే ఎంత ఎక్కువ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి అన్ని రోగాలు రావాల్సినటువన్నీ అందరికీ వచ్చేస్తున్నాయి. కాబట్టి 70 సంవత్సరాలు అంటే వాళ్ళకంటూ ఒక విలువ అయితే ఇవ్వాలండి ఖచ్చితంగా. ఆ వయసులో వారికి రావాల్సిన అన్నీ కూడా ఖచ్చితంగా వచ్చి తీరాలండి. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా దీనికి ఆలోచించాలి ఈ విషయాన్ని. మళ్ళీ కూడా 70 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను లెక్కించడం అయితే సరైన పద్ధతిగా అయితే ఉంటుందండి. అందరికీ కూడా ఈ విషయం అయితే అందరికీ కూడా బాగుంటుంది. అన్ని రకాలుగా కూడా ప్రయోజనాలు కూడా అందుతాయి. పెన్షనర్స్కి రావాల్సిన ప్రయోజనాలు కూడా 71వ సంవత్సరం నుంచి లెక్కించడం సరికాదని చెప్పి పెన్షనర్ అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఇది చాలా వాల్యుబుల్ అని అయితే అనిపించిందండి. అందుకే వీడియో కూడా చేయడం జరుగుతుంది. అందుకు సంబంధించి ఖచ్చితంగా అసోసియేషన్ వారైతే ఈ విధానాన్ని అయితే ఖచ్చితంగా వ్యతిరేకించాలండి. 70 సంవత్సరాల నుంచి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్లు లెక్కించాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే అందరూ కూడా కోరుకుంటున్నారు, పెన్షనర్స్ కూడా. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇక పెన్షన్ సంబంధించి ప్రభుత్వం కూడా మళ్ళీ పునరాలోచించి ఈ విధానాన్ని 70 సంవత్సరాలకే పెట్టినట్లయితే బాగుంటుందని చెప్పి పెన్షనర్స్ అందరూ కూడా భావిస్తున్నారండి. ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా ఆలోచించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటే బాగుంటుంది. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.